11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిషపీఠం కల్కుట్టి పంజులి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. ఇంటర్వ్యూ కోసం వెళ్ళి యాక్సిడెంట్ అయిన ఇందుని కాపాడిన రాజుని చూసి ఆనందంలో అపర్ణ. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఒక ఆఫీసులో ఇంటర్వ్యూ ఉందని కావ్య అయితే శ్వేతకి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం అంత అవసరమా అని శ్వేత అడుగుతూ ఉంటే, నన్ను నమ్ముకున్న నానమ్మకి తాతయ్యకి నేను అండగా ఉండాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, అలాగే తాతయ్యకి తప్పకుండా ఆపరేషన్ అయితే చేయించాలి, తాతయ్యకి ఆపరేషన్ చేయిస్తే ఖచ్చితంగా తాతయ్య పైకి లేచి నడుస్తారు, అప్పుడు మాకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని అంటూ ఉంటుంది ఇందు. మరి ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి ఎలా వెళ్తావు అని అంటూ ఉంటే, ఎప్పుడులాగే ఇక వంట చేస్తున్నట్టు నేను వెళ్తాను కదా, అలాగే వెళ్తాను అని ఇందు అయితే శ్వేతతో చెప్తుంది. తర్వాత ఇక ఇందు అయితే ఇంటర్వ్యూకి అయితే బయలుదేరుతుంది. ఇంతలో ఇక రాజుకి తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ల్యాప్టాప్లో ఒక 20-30 ల్యాప్టాప్లు ఒక్కొక్కటి 2000కి వస్తున్నాయిరా, అవి గనక మనం కొనుక్కుంటే ఎక్కువ రేటుకి అమ్మేయచ్చు, మొన్న చూడు మనం ఎలాగ అమ్మాము, అలాగే మనకి ఎంతో లాభం కూడా వస్తుంది అని రాజుతో అయితే చెప్తాడు. అప్పుడు ఇక అలా చెప్పగానే ఇక రాజు అయితే అవునా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటే, పలానా హోటల్ దగ్గరికి వస్తే అతను అక్కడికి వస్తానని చెప్పాడు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళి బేరం కుదుర్చుకుందాము అని అంటూ ఉంటాడు. సరేరా, ఇది పెద్ద డీలే కాబట్టి మనం చేద్దాము అని రాజు అయితే ఇక హోటల్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత ఇక ఇందు అయితే ఇంటర్వ్యూ కోసమని ఒక కంపెనీకి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఇందు సర్టిఫికెట్లు అన్నీ కూడా చూస్తారు. చూసి నిజంగా నువ్వు చాలా బాగా చదువుకున్నావమ్మా, నీలో చాలా టాలెంట్ ఉంది అని అంటూ ఉంటారు. కంపెనీ ఎండి అయితే అవును సార్, నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను, ఉద్యోగం కోసం వెతుకుతుంటే మీ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది, దయచేసి నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి సార్, నాకు చాలా అవసరం అని వాళ్ళని అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది ఇందు. అప్పుడే ఇక ఎండి అయితే సరేనమ్మా, మేము కూడా నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళ కోసమే వెతుకుతున్నాము, మేము కూడా సిఫార్సులు ఏమీ కూడా పట్టించుకోము, ఎవరైనా ఎవరి ద్వారా అయినా వచ్చి సపోర్టుగా ఎవరి పేరునన్నా చెప్తే మాత్రం అస్సలు కూడా నచ్చదు, కానీ నిన్ను చూస్తుంటే నీకు నువ్వుగా కష్టపడి చదువుకొని ఇప్పుడు ఉద్యోగానికి వచ్చావని, చాలా నమ్మకంగా నిజాయితీగా పనిచేస్తావని మాకు అనిపిస్తుంది, అందుకని ఈ జాబ్ నీకు ఇస్తున్నాము, ఉదయం 10 గంటలకి కంపెనీకి రావాలి, సాయంత్రం 5 వరకు ఉండాలి అని అంటూ ఉంటాడు ఎండి అయితే. అప్పుడే అది విని ఇందు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. సార్, నా టాలెంట్ని చూసి నిజాయితీని చూసి మీరు నాకు జాబ్ ఇచ్చారు, దానికి మీకు నేను రుణపడి ఉంటాను, కానీ నాది ఒక రిక్వెస్ట్ సార్ అని అడుగుతూ ఉంటుంది ఇందు. ఏంటమ్మా అది? సార్, నేను మధ్యాహ్నం వరకు వర్క్ చేస్తాను సార్, మధ్యాహ్నం నుంచి నేను ఇంట్లో ఆన్లైన్ ద్వారా మీకు వర్క్ చేసి ఇస్తాను సార్ అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇందు అయితే అదెలా కుదురుతుందమ్మా, ఆఫీస్కి రావాల్సిందే, టైం ప్రకారం వచ్చి పని చేసుకొని వెళ్ళాల్సిందే కదా, మధ్యాహ్నం వరకే ఉంటానని మళ్ళీ డిమాండ్ చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, డిమాండ్ కాదు సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇంట్లో మా తాతయ్యని నానమ్మని చూసుకోవాలి సార్, తాతయ్య పైకి లేవలేరు, ఆయన కాళ్ళు చేతులు చచ్చిపడిపోయాయి, 15 లక్షలు అవుతుందని ఆపరేషన్కి డాక్టర్లు అన్నారు, అందుకనే సార్ మా నానమ్మని మా తాతయ్యని దగ్గరుండి చూసుకోవాలి, నాకు మధ్యాహ్నం నుంచి అయితే కుదరదు, దయచేసి మీ బిడ్డని అనుకొని నాకు ఈ అవకాశం ఇప్పించండి సార్, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడే ఇక ఎండి అయితే ఏంటమ్మా ఇది, నీ బాధ నాకు అర్థమయ్యింది, సరేనమ్మా, ఇప్పటి వరకు నేను ఎవ్వరికి ఇలాంటి అవకాశం ఇవ్వలేదు, మొట్టమొదటిసారి నీకు నేను ఈ అవకాశాన్ని ఇస్తున్నాను, కానీ నీ మీద నమ్మకంతోనే నేను ఇదంతా చేస్తున్నాను,
ఇప్పుడు నిన్ను చూసి ఎవరొకళ్ళు ఈ ఆఫర్ అడుగుతారు, కానీ నేను ఎవ్వరికి కూడా ఇవ్వను. అలాగే నీకు ఇచ్చానేంటి ఇలాంటి ఆఫర్ అని బాధపడే రోజు నువ్వు తీసుకురావద్దు అని అంటూ ఉంటాడు. అతనైతే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మీరు చేసిన మేలు నేను జన్మలో మర్చిపోలేను అని అంటూ ఉంటుంది. ఇందు అయితే ఇక ఇందు అలాగా అంటూ ఆనందపడుతూ అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది. ఇంతలో రాజు అయితే ల్యాప్టాప్లు కొందామని ఒక హోటల్ దగ్గరికి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అలాగే ల్యాప్టాప్లు కొట్టేసి సగం రేటుకి అమ్మేస్తున్న వాడిని పట్టుకోవాలని చెప్పి అక్కడికి వస్తుంది. నందు అయితే మఫ్టీలో వచ్చిన నందు అతని ఫోటోని పట్టుకొని ఇక హోటల్కి అయితే వస్తుంది. అప్పుడు ఇక నందుని చూసి అంటూ ఉంటాడు. రాజు ఫ్రెండ్ అయితే ఆ రోజు చూడు మీ తమ్ముడితో డ్యాన్స్ వేసింది కదా, ఆ అమ్మాయి ఇక్కడికి కూడా వచ్చిందేంటి అని అంటూ ఉంటే, ఈ అమ్మాయి ఏంటి మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తుంది, ఇప్పుడు కూడా ఏదో ఫోటోని చూస్తూ మొత్తం వెతుకుతుందేంటి అని అనుకుంటూ ఉంటాడు. రాజు అయితే రే అదిగోరా ల్యాప్టాప్లు అమ్మేవాడు అక్కడే ఉన్నాడు అని రాజు ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటాడు. అలా రాజు ఫ్రెండ్ చెప్పిన తర్వాత అప్పుడే అతని దగ్గరికి వెళ్ళబోతుండగా ఇక నందు అయితే అతన్ని పట్టుకుంటుంది. ఇక అతన్ని పట్టుకొని ఇక నందు అయితే చితకబోతుంది. ఏరా కంపెనీలో ఉన్న ల్యాప్టాప్లన్నీ కొట్టేసి నువ్వు ఇక్కడికి వచ్చి ల్యాప్టాప్లు అమ్మడానికి కూర్చున్నావా? ఎన్ని రోజుల నుంచి నీ కోసం వెతుకుతున్నానో తెలుసా? ఇప్పటి వరకు ఎన్నో వందల ల్యాప్టాప్లు కొట్టేసి సగం రేటుకి అమ్మేసి బాగానే సంపాదించావు. ఇక ఈ నందు దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవురా అని అంటూ అతనైతే అరెస్ట్ చేస్తుంది. నందు అది చూసిన రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు. రే అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా ఈ బేరాన్ని? వాడు దొంగ ల్యాప్టాప్లు అమ్మి ఆ దొంగ ల్యాప్టాప్లని మనకి అప్పచెప్పాలనుకున్నాడు, అందుకని అంత తక్కువ రేటుకి మనకి ల్యాప్టాప్లు ఇస్తానన్నాడు అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అయితే రే అసలు అతని మాటలు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా తక్కువ రేటుకే ఇస్తాము, కంపెనీ తీసేస్తున్నామన్నట్టు మాట్లాడారా, నేను నిజమే అనుకున్నాను అని అంటూ ఉంటాడు. రే ఇలాంటి వాళ్ళని నమ్మకూడదురా, ఇప్పుడు గనక మనం అతనితో వెళ్ళి అక్కడ కూర్చున్నామనుకో ఆ టైంలోనే ఆ అమ్మాయి మఫ్టీలో తిరుగుతుంది, తను పోలీస్ ఆఫీసర్ అనుకుంటా, తను మనల్ని కూడా తీసుకువెళ్ళి జైల్లో వేసేది, మనం కొంటున్నందుకు కూడా మన మీద కూడా శిక్ష పడుతుంది కదా అని అంటూ ఉంటాడు. రాజు అలా అన్న తర్వాత అప్పుడే సమయానికి ఆ అమ్మాయి వచ్చి వాడిని పట్టుకుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ దొంగ ల్యాప్టాప్లు అమ్మి మనం కూడా రిస్క్లో పడేవాళ్ళం, ఒక రకంగా అమ్మాయి మనకి హెల్ప్ చేసింది అని అంటూ ఉంటాడు రాజు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి బేరాలు తీసుకురాకు, తీసుకొచ్చావంటే ఈసారి నిన్ను ముంచేస్తాను నీళ్ళల్లో అని అంటూ ఉంటాడు రాజు. ఇక ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తారు. ఇంటర్వ్యూలో ఇక ఇందుకి అయితే మొత్తం ఆఫర్లన్నీ కూడా అడిగినవన్నీ కూడా అతనైతే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక ఇందు ఇంటికి వెళ్ళే టైం అయిపోయిందని కంగారుగా వస్తూ ఉంటుంది. అలా కంగారుగా వస్తున్న ఇందుకి రాజు అయితే ఎదురు పడతాడు. అలా రాజు ఎదురు పడగానే ఇద్దరు మళ్ళీ ఒకరినొకరు ఢీకొంటారు. అది చూసి ఇక ఇందు కోపంగా ఏంటయ్యా నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడికి నువ్వు వచ్చి ఇలా గొడవలు చేస్తూనే ఉంటావా, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని అడుగుతూ ఉంటుంది ఇందు. అప్పుడు ఇక రాజు అయితే ఆ మాట నేను అడగాలి, నేను బయటకు వచ్చినప్పుడల్లా నువ్వే వస్తున్నావు, నువ్వే నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు అని అంటూ ఉంటాడు రాజు. అప్పుడు ఇక ఇద్దరు కూడా అలా గొడవలు పడుతూ ఉంటారు. అయినా నీతో నాకు గొడవలేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇందు. నీలాంటి వాడితో మాట్లాడినా ఒకటే మాట్లాడకపోయినా ఒకటే అని అనుకుంటూ తను నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు రేఖ అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇందుకి. అలా రేఖ ఫోన్ చేస్తూ ఉండడంతో ఇందు ఫోన్ నెంబర్ చూసి రేఖ అంటే ఏంటి నాకు ఫోన్ చేస్తుంది, ఒకవేళ కొంపదీసి నేను వంట చేయడానికి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పానని ఏమన్నా నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది.
ఇందు అయితే అలా టెన్షన్ పడుతూ వెనక ముందు చూసుకోకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి బయలుదేరిన ఇందుని ఇక లారీ అయితే గుద్దేస్తుంది. లారీ గుద్దేయడంతో ఒకేసారి తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోతుంది. రోడ్డు మీదే అక్కడికక్కడ ఇందు. అప్పుడే అక్కడే ఉన్న రాజు అయితే ఇందుకి బస్సు యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని గబగబా పరిగెత్తుకుంటూ అయితే వచ్చేస్తాడు. అలా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇందు అయితే రక్తపు మడుగులో ఉంటుంది. ఇక ఇందుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. రాజు అయితే మేడం ఏమైంది మేడం మీకు, ఇప్పుడే మిమ్మల్ని తీసుకువెళ్తాను అని వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. రాజు ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళాక డాక్టర్ అయితే ఏమైందని అడుగుతూ ఉంటుంది. ఈమెకి యాక్సిడెంట్ అయ్యింది డాక్టర్, త్వరగా చూడండి స్పృహ లేదు అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే ఇక ఇందుని లోపలికైతే తీసుకువెళ్ళి చెకప్ అయితే చేస్తూ ఉంటారు. అప్పుడే తన ఒంటి మీద ఉన్న నగలు అలాగే ఫోను అన్నీ కూడా నర్సు అయితే తీసుకువచ్చి రాజు చేతిలో పెడుతుంది. అప్పుడే ఇక రాజు అయితే ఇక వెంటనే ఇందు ఫోన్ని తీసుకొని ఇందు ఫోన్లో నుంచి వాళ్ళకి ఫోన్ చేయాలని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఇందుకి శ్వేత అయితే ఫోన్ చేస్తుంది. శ్వేతన ఎవరో తెలిసిన వాళ్ళు అయి ఉంటారు అని వెంటనే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడే శ్వేత అయితే ఎక్కడున్నావు అక్క, తొందరగా ఇంటికి రా, రేఖ అంటే నీ గురించి అడుగుతున్నారు, ఇప్పుడు నువ్వు తొందరగా రాకపోతే మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అడుగుతారు రోజు తను వచ్చి వంట చేస్తుందా అని, అప్పుడు నువ్వు అడ్డంగా దొరికిపోతావు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఒక్కసారే రాజు అయితే మీరు కాస్త మాట్లాడడం ఆపితే నేను మీతో మాట్లాడతాను అని అంటూ ఉంటాడు. రాజు ఎవరు మీరు, ఈ ఫోన్ దగ్గరికి ఎలా వచ్చింది, ఇది మా అక్క ఫోన్ కదా అని అడుగుతూ ఉంటుంది శ్వేత. అప్పుడే ఇక రాజు అయితే మీ అక్కకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాము అని అనగానే ఒక్కసారి శ్వేత షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మీరు మాట్లాడేది, మా అక్కకి యాక్సిడెంట్ అయ్యిందా అని అంటూ ఉంటే అవును మీ అక్కకి యాక్సిడెంట్ అయ్యింది, తను హాస్పిటల్లో ఉన్నారు, మీరు వస్తే మీకు అప్పచెప్పి మేము వెళ్ళిపోతాము అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడు ఇక రాజు అన్న మాటలకి శ్వేత షాక్ అయిపోతూ ఉంటుంది. శ్వేత షాక్ అయిపోతూ అప్పుడే ఇంకా వెంటనే ఈ విషయాన్ని అపర్ణ అయితే చెప్తుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే ఏంటి నువ్వు చెప్పేది, ఇందుకి యాక్సిడెంట్ అవడం ఏంటి, ఇప్పుడు ఇందు పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని పరిగెత్తుకుంటూ బయటకైతే వస్తుంది. అప్పుడే రేఖకైతే చెప్తూ ఉంటుంది అపర్ణ ఇందుకి యాక్సిడెంట్ అయింది రేఖ, త్వరగా డబ్బులు తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం పదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని రేఖ అయితే ఏంటి యాక్సిడెంట్ అయిందా, అసలు యాక్సిడెంట్ అవడానికి తను రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళింది అని అడుగుతూ ఉంటుంది. రేఖ తను వంట చేయడానికి ఆఫీసర్ ఇంటికి కదా వెళ్ళాలి, తను ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడెక్కడ తిరుగుతుంది అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే అది వాళ్ళేదో కూరగాయలు తీసుకురమ్మని చెప్పారంట అంటే తను కూరగాయలకు వెళ్ళింది. అలా కూరగాయలు తీసుకొని వస్తూ ఉండగా తనకి ఎవరో బైక్ గుద్దడంతో అలాగే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది అని అంటూ ఉంటుంది శ్వేత. పదండి ఆంటీ వెళ్దాం, తనని ఎలాగైనా కాపాడాలి అని అంటూ ఉంటుంది. అలా కాపాడాలని చెప్పేసరికి అయినా దానికి యాక్సిడెంట్ అయితే నాకేంటి, ఏదైతే నాకేంటి, అయినా బైక్ గుద్దింది అంటున్నావు కాబట్టి పెద్ద దెబ్బలేమి తగులుండవులే, వెళ్తే నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే ఇక అపర్ణ అయితే దాని చేతి వంట తింటావు, చాకరీ చేయించుకుంటావు, యాక్సిడెంట్ అయితే కనీసం తనని పలకరించడానికి కూడా హాస్పిటల్కి నువ్వు రాలేకపోతున్నావు. చూడు రేఖ, ఏదో ఒక రోజు నీకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఏంటి నిన్న షాకులో కొన్ని రోజులు మాట్లాడవేమో అనుకున్నాను, మళ్ళీ నోరు లెగుస్తుంది ఏంటి అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే ఇక అపర్ణ అయితే నోరు నాది ఎప్పుడు లెగుస్తూనే ఉంటుంది, కానీ నీలో ఉన్న ఆ మదం దిగాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాలి, ఓపిక పడితే ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది అని అంటూ ఉంటే మీకు ఇంకా అదృష్టం లేదు, ఎందుకంటే ఇక మీకు అదృష్టం అనేది దేవుడు రాయలేదు, మీ నుదుటిన దురదృష్టం తప్ప అదృష్టం మీ దరిదాపుల్లో కూడా రాదు అని అంటూ ఉంటుంది రేఖ. వెళ్తే వెళ్ళండి, లేకపోతే అదే వస్తుంది ఇంటికి అని అనడంతో శ్వేత పదమ్మ వెళ్దాం అని అపర్ణ అయితే ఇక శ్వేతని తీసుకొని
హాస్పిటల్కి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత బెడ్ మీద ఉన్న ఇందుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ. నీకు ఇలాంటి దుస్థితి వస్తుందని అసలు అనుకోలేదు అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అపర్ణ. అయితే ఇంతలో ఇక శ్వేతని కలుస్తాడు రాజు. అప్పుడే ఇక శ్వేతతో రాజు అయితే అంటూ ఉంటాడు, తనకి తలకి కొంచెం గట్టిగానే దెబ్బ తగిలింది, డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని చెప్పారు అని అంటూ ఉంటాడు. రాజైతే సరైన సమయానికి మీరు ఇందుని హాస్పిటల్కి తీసుకువచ్చి మాకు చాలా పెద్ద సహాయం చేశారు, మీ రుణం నేను తీర్చుకోలేను అని అంటూ ఉంటుంది శ్వేత. అప్పుడే తను మీకేమవుతుంది అని అడుగుతుంటే తను మా అక్క అని అనగానే, అవునా మీ అక్కకి చాలా పొగరు ఎక్కువే, నాతో గొడవ పడే తను గబగబా నడుచుకుంటూ వచ్చి అలాగా యాక్సిడెంట్కి గురైంది అని రాజు అయితే చెప్తాడు. సరే తను స్పృహలోకి వచ్చాక నేనే హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశానని చెప్పు అని అంటూ ఉంటాడు రాజు. అప్పుడే ఇంకా సరే బిల్లు మొత్తం నేను కట్టేశాను అని అనగానే ఎంతైందండి అని శ్వేత అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇప్పుడేమీ అవసరం లేదు, నేను తను తర్వాత తేల్చుకుంటాము అని రాజు అయితే చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజు అలా చెప్పిన తర్వాత మీ పేరేంటి అని అడుగుతూ ఉంటే నా పేరు రాజు అని అనగానే సరే తనని జాగ్రత్తగా చూసుకోండి నేను వస్తాను అని అంటూ ఉంటాడు. ఒక్కసారి ఉండండి మా నాన్నమ్మని తీసుకొస్తాను, తను మిమ్మల్ని చూడాలంది అని చెప్పడంతో సరే ఇక్కడే ఉంటాను వెళ్ళండి అని రాజు అయితే అంటాడు. ఇంతలో శ్వేత అయితే లోపలికి వెళ్తుంది ఇందు దగ్గరికి వెళ్ళి శ్వేత ఇలా అంటూ ఉంటుంది, నానమ్మ ఇందు అక్కని కాపాడిన వ్యక్తి బయట ఉన్నాడు, రా నానమ్మ వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజుకి ఫోన్ అయితే వస్తుంది. అవునా ఎక్కడ, నేను ఇప్పుడే వస్తున్నాను అని రాజు అయితే ఇక కంగారుగా అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక అపర్ణ అయితే బయటికి వస్తుంది. అపర్ణ బయటికి వచ్చిన తర్వాత అప్పుడే శ్వేత అతను ఇక్కడెక్కడా లేడు కదా అని అడుగుతూ ఉంటుంది. అదిగో నానమ్మ బైక్ మీద వెళ్ళిపోతున్నాడు, హలో రాజుగారు హలో అని అంటూ శ్వేత అయితే రాజుని పిలుస్తూ ఉంటుంది. కానీ ఇక రాజు అయితే పలకడం. ఇక రాజు బండి మీద వెళ్ళిపోతున్నప్పుడు అపర్ణ అయితే రాజుని చూస్తుంది. ఇక రాజుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అచ్చం స్వరాజులాగే ఉండడంతో ఇక రాజుని చూసి షాక్ అయిపోతూ ఇదేంటి అచ్చం నా కొడుకు స్వరాజులాగే ఉన్నాడు, ఇది కళ నిజమా శ్వేత, నిజంగానేనా అతనేనా కాపాడింది ఇందుని అని అంటూ ఉంటే అవునానమ్మా అతని పేరు రాజు అని కూడా చెప్పాడు అని అనగానే అప్పుడే అతన్ని నేను ఎక్కడో చూసినట్టు నాకు గుర్తుకొస్తుంది, నాకొక్కసారి అతను ఎవరో చూపించవా అని అడుగుతూ ఉంటే అతను వెళ్ళిపోయాడు కదా నానమ్మ, ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి, ఇందు అక్కకి తెలుసు అన్నాడు, ఇందు అక్కని అడుగుదాం, తను స్పృహలోకి వచ్చిందేమో చూద్దాం పదా అని లోపలికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక ఇందు అయితే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన ఇందుని చూసి ఇక అంటూ ఉంటుంది అపర్ణ అయితే నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చిన వ్యక్తి నీకు ముందే పరిచయమా ఇందు అని అడుగుతూ ఉంటే ఎవరు తీసుకొచ్చారు నన్ను అని అడుగుతూ ఉంటుంది ఇందు. ఎవరో రాజు అంట, అదే నీతో గొడవలు పడుతూ ఉంటాడంట కదా, అతనే తీసుకొచ్చాడు, అతని నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి అలాగే బిల్లు కూడా నీది కట్టేశాడు అని అంటూ ఉంటుంది శ్వేత. అతని చేత ఎందుకు కట్టించావు, అతనికి చాలా పొగరు ఎక్కువ అని అంటూ ఉంటుంది ఇందు. ఇంతలో ఇక అతన్ని చూస్తుంటే అచ్చు నాకు రాజులాగే అనిపిస్తున్నాడు, కానీ ఇందు మాత్రం అతన్ని తిట్టుకుంటుంది. ఇప్పుడు అతను మా రాజు కాదో ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ నా మనవడు స్వరాజ్ అయ్యుంటాడా, చిన్నప్పుడు అచ్చు నా కొడుకులాగే ఉన్నాడు, మేనమావ పోలికలు వచ్చాయని అందరూ కూడా అనుకునేవాళ్ళు, అయితే తనకి మేనమావ రూపమే వచ్చిందా అని అనుకుంటూ వెంటనే అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను చూపించమని అడుగుతూ ఉంటుంది. అక్కడే పనిచేస్తున్న స్టాఫ్నైతే అపర్ణ. అప్పుడే వాళ్ళైతే ఇదిగోండి మేడం మీ మనవరాల్ని ఎత్తుకొని తీసుకువచ్చింది ఇతని అని ఇక సీసీటీవీ ఫుటేజ్లో అయితే చూపిస్తారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం కూడా చూస్తుంది అపర్ణ.
ఇక అచ్చం రాజులాగే ఉంటాడు. స్వరాజ్ అయితే ఇక తన కొడుకు స్వరాజ్లాగే ఉన్న తన మనవడిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే మేము ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో మేము ఎలాగైతే బ్రతికామో అలాగే నా మనవడు కూడా బ్రతికే ఉన్నాడు. ఇన్ని రోజులకి నా మనవడు బ్రతికే ఉన్నాడన్న విషయం మాకు తెలిసిందంటే ఖచ్చితంగా ఏదో మేలు జరగబోతుంది, అందుకని నాకు ముందే తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది. అపర్ణ అయితే అప్పుడే ఇక ఇందుకైతే ఈ విషయం చెప్పదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక సుభాష్ అయితే ఇందుకు ఎలా ఉందని అడుగుతూ ఉంటాడు. ఇందు బాగానే ఉందండి, నేను మన మనవడు స్వరాజ్ని చూశాను, మన ఇందుని హాస్పిటల్లో జాయిన్ చేసింది వాడే అని అనగానే ఏం మాట్లాడుతున్నావు అపర్ణ, నువ్వు సరిగ్గా చూసావా అని అడుగుతూ ఉంటే నేను సరిగ్గానే చూశానండి, మన మనవడు స్వరాజయ్ వాడు యాక్సిడెంట్లో చనిపోలేదు, బ్రతికి ఉన్నాడు అని అంటూ అపర్ణ అయితే ఎంతో సంతోషంగా చెప్తుంది. వాడు బ్రతికున్నాడని తెలిసాక ఇందు జీవితం సంతోషంగా ఉండబోతుందని నాకు అనిపిస్తుందండి అని అనగానే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. సుభాష్ అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు అనుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.